ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న నవ్యకు ఈరోజు కూడా స్వాగతం పలుకుతాం. చాలామంది ఇంటికి తగ్గట్టు గార్డెన్ ఉండాలని లేదా గార్డెన్కి తగ్గట్టు ఇల్లు ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంలో మనం కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకి మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు లేదా గార్డెన్ థీమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇంటి ముందు వేసుకునే కుర్చీలు, టేబుల్స్ లేదా ఉయ్యాల ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మన ఇంటిని, గార్డెన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడు గార్డెన్కే కొత్త అర్థం వచ్చినట్టుంటుంది. అలాగే ఇల్లు గార్డెన్ మ్యాచ్ అవడంతో ఇంటికి కూడా ఒక కొత్త కళ వచ్చినట్టుగా ఉంటుంది. సాధారణంగా ప్రసవం తరువాత ఋతుస్రావం జరగడం అనేది 6 వారాల నుండి 2 నెలల దాకా కొనసాగుతూ ఉంటుంది. అయితే చాలా భాగం వరకు ఋతుస్రావం 6 వారాల తర్వాత తగ్గిపోతుంది. దీన్ని మించిన తర్వాత కూడా మీకు అధికంగా ఋతుస్రావం అవుతుంది అంటే తప్పకుండా గైనకాలజిస్ట్ను సంప్రదించండి. మౌత్ ఈజ్ ద గేట్వే ఆఫ్ హ్యూమన్ బాడీ. సో మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థాలు నోటి ద్వారానే మన శరీరంలోకి వెళ్తాయి. సో దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే నోటికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మనం దీన్ని బట్టి చెప్పగలుగుతాం. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న నోటిని చాలామంది మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం. సో ఎందుకంటే కొన్ని పళ్ళ వ్యాధులు, చిగుళ్ళ వ్యాధులు నొప్పితో కూడినవి కాదు. సో ఇనీషియల్ స్టేజెస్లో ఏవి కూడా నొప్పి కుదరదు. సో దీనివల్ల ఏం తెలుస్తుందంటే మనకు ఎంత ఎవ్రీ 6 months విజిట్ అనేది డెంటల్ దగ్గర వెళ్ళాల్సిన ఇంపార్టెన్స్ ఎంత ఉందో, ఎంత అవేర్నెస్ కావాలో దీన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. సో ముందుగా మనం ఏంటంటే పంటి భాగాలు ఎలా ఉంటాయని నేను కొంచెం వివరిస్తాను. సో బ్రీఫ్గా చూస్తుంటే కనుక మన పంటిలో ఆ నోట్లో చూస్తే కనుక పైన కనపడేది ఈ పంటి భాగం ఎనామిల్ అంటారు. దీని తర్వాత లేయర్, సెకండ్ లేయర్ ఏదైతుందో దాన్ని డెంటిన్ అనే లేయర్ అంటారు. కొంచెం పసుపచ్చ రంగులో ఉంటుంది. సో దీని తర్వాత లేయర్, మూడో లేయర్ ఏదైతే రక్తనాళాలు ఆర్ మళ్ళీ నరాలు కూడిన భాగం ఏంటంటే పల్ప్ టిష్యూ అని అంటారు. సో ముందుగా మనకి ఏది జనరల్గా పేషెంట్ వచ్చినప్పుడు కనుక పంటి నొప్పితోనే వస్తారు. పంటి నొప్పి వచ్చినప్పుడు అంటే అది సెకండ్ లేయర్లో కానీ థర్డ్ లేయర్లో కానీ డీకే అంటే పిప్పి పళ్ళు అక్కడి వరకు వెళ్ళిందని అవకాశం ఉందని చెప్పగలుగుతాం మనం. సో ఇనిషియల్ స్టేజెస్లో ఏదైతే మనం పంటి ఎనామిల్ పొరలో ఉన్నప్పుడు డీకే ఉన్నప్పుడు అనుకుంటే ఆ లేయర్లో కనుక పిప్పి పళ్ళుగా మొదలవుతే కనుక సో ఇలాంటి నొప్పి కూడా ఉండదు. సో దీని స్టేజెస్లో అది మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక అది ఏంటంటే సెకండ్ స్టేజ్లో వెళ్తుంది. సెకండ్ స్టేజ్లో వెళ్ళినప్పుడు ఏంటంటే అది డెంటిన్ లేయర్ అని చెప్పాం. సో ఈ డెంటిన్ లేయర్ మన లోపల ఉన్న నరాలకి డైరెక్ట్ కనెక్షన్ ట్యూబ్స్ లాగా ఉంటుంది. సో చల్లటి పదార్థాలు తిన్నప్పుడు కానీ, వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు కానీ నొప్పి వచ్చే అవకాశాలు, లేదంటే పళ్ళు లాగినట్టుగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ స్టేజ్లో కనుక ఎవరైనా పేషెంట్ వస్తే కనుక దీన్ని సరిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దానికి కొన్ని ప్రొసీజర్స్ ఏంటంటే కొన్ని పళ్ళకి ఫిల్లింగ్స్ చేయవచ్చు, లేదంటే కొన్ని పళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ ఈ స్టేజ్లో కూడా పేషెంట్స్ కానీ నెగ్లెక్ట్ చేసి థర్డ్ స్టేజ్ డీకే వెళ్ళినప్పుడు అంటే పళ్ళు ముందు లోపల ఉన్న పల్ప్ టిష్యూ వరకు వెళ్ళినప్పుడు ఆ పంటిని కాపాడే ప్రొసీజర్ ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో దాని ద్వారానే కాపాడగలుగుతాం. ఇట్లాంటి స్టేజెస్లో కూడా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక అది అబ్సెస్ కానీ పస్ టిష్యూ లాగా ఫామ్ అయిపోతుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో కొన్ని పరిస్థితుల్లో పళ్ళు తీసే అవకాశాలు ఎంతగానో ఉన్నాయి. సో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు పంట ఖచ్చితంగా తీయాల్సి వస్తుంది. సో అలాంటి రాకుండా ఉండడానికి ఎవ్రీ 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్ అనేది అవసరం. మనకి పళ్ళ రకాలు చూసుకుంటే కనుక బేసిక్గా 2 రకాలు ఉంటాయి. అవి ఒకటి పాల పళ్ళు లేదా మిల్క్ టీత్ అంటాము, ఇంకొకటి అంటే పర్మనెంట్ టీత్. సో పాల పళ్ళు ఆర్ మిల్క్ టీత్ అనేవి మనం 6 months ఏజ్ నుంచి రావడం మొదలవుతాయి కానీ సో మనం 12 years వరకు ఉంటాయి. సో ఈ పాల పళ్ళకున్న ఇంపార్టెన్స్ ఏంటని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి తెలియదు. సో దీని ద్వారా ఏంటంటే చిన్నపిల్లలకి ఏదైనా పుప్పిపళ్ళు వచ్చినా కానీ అది నెగ్లెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో పాల పళ్ళే కదా, మిల్క్ టీతే కదా, పోతుంది కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. సో 6 monthsకి వచ్చేప్పుడు సో ఈ స్టేజ్ నుంచి లైక్ 12 years వరకు ఈ పాల పళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దీని ద్వారా ఏదన్నా పుప్పిపళ్ళు ఏదైనా డీకే అయిన మాత్రాన సో అది నెగ్లెక్ట్ చేయకూడదు. సో అది నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే దాని కింద భాగాల్లో ఉన్న లేదంటే పైన ఉన్న పర్మనెంట్ టీత్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 6 years నుంచి 12 years వరకు ఏంటంటే ఈ పర్మనెంట్ టీత్ రావడము, మిల్క్ టీత్ పోవడం జరుగుతుంది. దిస్ పీరియడ్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిషన్ పీరియడ్. అంటే 6 years నుంచి 12 years వరకు ఏంటంటే మీకు పాల పళ్ళు పోవడము అండ్ పర్మనెంట్ టీత్ రావడం మొదలవుతుంటాయి. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఎలా చేంజెస్ వస్తాయి, మిల్క్ టీత్ పోవడం కానీ ఆ పర్మనెంట్ టీత్ రావడం కానీ ఓన్లీ ఒక దంత వైద్యుడే మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతాడు. సో ఇలాంటి గైడెన్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్.
దీని ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ పాల పళ్ళు పోకపోవడం వల్ల ఆర్ మిల్క్ టీత్ వెళ్ళిపోకుండా పర్మనెంట్ టీత్ రావడం అవ్వడం వల్ల దానికి కరెక్ట్గా ప్రెషర్ రాకపోవడం వల్ల మిల్క్ టీత్ అలానే ఉండిపోయి పర్మనెంట్ టీత్ కూడా ఉండడం వల్ల కొంచెం క్రికెట్నెస్ వస్తుంది. క్రికెట్నెస్ అంటే వంకరగా ఉండడం వల్ల అలా పళ్ళు రావడం మొదలవుతుంది. సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పర్మనెంట్ టీత్ మొత్తం ఎరప్ట్ అయిన తర్వాత దానికి కరెక్ట్గా స్పేస్ లేకపోవడం వల్ల క్రౌడింగ్ అనే కండిషన్ రావడం వదులుతుంది, ఆర్ ఎల్స్ క్రికెట్నెస్ అని కుదురుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా మనం సరి చేసుకోవచ్చు. సో ఇట్లాంటివి మీకు గమనించడానికి మనకు తెలిసినప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మిల్క్ టీత్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీ 6 monthsకి సో డెంటిస్ట్ దగ్గరికి మీ పిల్లల్ని చూపించడం కంపల్సరీ చేసుకోవాలి. సో ఎప్పుడు డెంటిస్ట్ దగ్గర ఫస్ట్ విజిట్ ఉండాలి అంటే బేబీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసిన వెంటనే నెక్స్ట్ డేనే బేబీ దగ్గరికి చూపించడం కావాలి. అండ్ వెన్ షుడ్ బి ద ఆర్థోడాంటిక్ ఫస్ట్ విజిట్. ఆర్థోడాంటిస్ట్ అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ యొక్క ఫస్ట్ విజిట్ ఎప్పుడు ఉండాలంటే 7 years ఆఫ్ ఏజ్లో స్టార్ట్ అవ్వాలి మనకి. సో ఇలాంటి కండిషన్స్ మనం ప్రాపర్ గైడెన్స్ చేస్తే కనుక సో ఫర్దర్గా వచ్చే పర్మనెంట్ టీత్ కరెక్ట్గా రావడం వల్ల మీ స్మైల్ ఒకటి ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఒకటి పెరుగుతుంది. సో ఇలాంటి నెగ్లిజెన్స్ లేకుండా చేస్తే కనుక వచ్చే మన పర్మనెంట్ టీత్ అనే ప్రాపర్ పొజిషన్లో రావడం జరుగుతుందన్నమాట. బ్రషింగ్ టెక్నిక్. సో బ్రషింగ్ టెక్నిక్ అనేది ఈవెన్ పేరెంట్స్ కానీ ఈవెన్ లైక్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ప్రాపర్గా తెలీదు. సో జనరల్గా చేసే బ్రషింగ్ టెక్నిక్ ఏంటంటే హారిజాంటల్ మోషన్ లేదా అడ్డంగా తిప్పడం కానీ వర్టికల్గా చేయడం కానీ చేస్తుంటారు. సో ఈ 2 పద్ధతులు చెప్పాలంటే ఈ 2 పద్ధతులు తప్పే. ఎందుకంటే పంటికి మధ్యలో మీకు జింజవా అని ఉంటుంది. ఆ జింజవా అని ఇంటర్డెంటల్ ప్యాపిలా అని అంటారు. స్మాల్ పార్ట్ ఆఫ్ వి షేప్ జింజవా ఇట్స్ కాల్డ్ ఇంటర్డెంటల్ ప్యాపిలా. సో ఇది ఎలా ఉంటుందంటే ఈ చిగురు మరి కిందనున్న ఎముకకి చిన్న ఫైబర్స్తో అటాచ్ అయ్యి ఉంటుంది. సో మీరు ఒకవేళ హారిజాంటల్ మోషన్తోనే కానీ వర్టికల్ మోషన్తో కానీ బ్రష్ చేసినప్పుడు ఈ ఫైబర్స్ తగ్గిపోయే అవకాశాలు ఉండి గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్ ఏర్పడడం వల్ల మీరు ఏదైనా తిన్నా కానీ తాగినా కానీ సో అక్కడ ఇరుక్కునే ఛాన్స్ ఉండి దానివల్ల పిప్పలు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కరెక్ట్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ ఏంటంటే మీ దంత వైద్యుని అడిగి ఒకసారి డెమాన్స్ట్రేట్ చేయించి చూపించమని చెప్పండి. కరెక్ట్ వే ఆఫ్ బ్రషింగ్ ఏంటంటే మీరు సాఫ్ట్ ఆర్ మీడియం బ్రిజిల్స్ బ్రష్ తీసుకోవాలి. ఆ బ్రష్ చిగుల మీద 45 degrees పెట్టినప్పుడు ఆ పై పన్ను క్లీన్ చేసుకున్నప్పుడు పై భాగానికి 45 degrees పెడితే కొన్ని బ్రిజిల్స్ ఏమవుతాయంటే చిగుల మీద కవర్ అవుతాయి, కొన్ని బ్రిజిల్స్ ఏమవుతాయంటే పళ్ళ మీద కవర్ అవుతాయి, ఇంకొక కొన్ని బ్రిజిల్స్ ఏంటంటే పళ్ళకి చిగులకు మధ్యలో ఉన్న గ్యాప్లో ఏదైతే జింజైవల్ సల్కస్ అంటారో దాంట్లో కవర్ అవుతాయి. సో ఆ గ్యాప్ అందరికీ 0.5 to 1 millimeter గ్యాప్ జనరల్గా అందరికీ ఉంటుంది. సో అది మీరు బ్రష్ చేసుకున్నప్పుడు ఆ భాగం కూడా క్లీన్ అవ్వాలి. దానివల్ల ఏమవుతుంటే మీ పంటి భాగం క్లీన్ అవుతుంది, ఆ జింజైవల్ సల్కస్ కూడా క్లీన్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీ జింజైవాకి మసాజ్ చేసినట్టుగా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మీ జింజైవా హెల్తీగా ఉంటుంది. సో పై పంటికి మాత్రము పైనుంచి కిందికి స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. సో 7 to 8 strokes per each సెగ్మెంట్ అంటే మీకు ఒక బ్రష్ ఆఫ్ బ్రిజిల్స్లో 3 teeth కవర్ అవుతాయి. ఆ 3 teeth కవర్ అయినప్పుడు అంత 7 to 8 strokes ఇవ్వడం సరిపోతుంది. కింద పళ్ళు శుభ్రపరచుకునేటప్పుడు కింది నుంచి పైకి అంటే చిగుర్లు పంటి మీదకి లాగేటట్టుగా బ్రష్ చేస్తుంటే సరిపోతుంది. సేమ్ థింగ్ లోపల సైడ్ కూడా చేయాలి. పై భాగాలు కూడా మనం తినే పదార్థాలు ఏవైతే ఉంటే ఆ పై భాగాలు నార్మల్గా హారిజాంటల్ మోషన్తో చేస్తే సరిపోతుంది. కొన్ని స్టడీస్ మీకు చెప్పింది ఏంటంటే మీకు పంటి బ్రష్ చేయడం వల్ల ఓన్లీ 60% ఆఫ్ యువర్ టూత్ సర్ఫేస్ ఈస్ క్లీనింగ్. 60% అంటే మనం బయట భాగము, లోపల భాగము, పై భాగము లేదా కింది భాగం మాత్రమే శుభ్రపరచుకుంటున్నాము. పంటికి మధ్యలో ఎలా శుభ్రపరచుకుంటున్నాము అనేది ఇంపార్టెన్స్. సో ఇది మన జనరల్గా ఎవరు ఫాలో అనే పద్ధతి ఏంటంటే డెంటల్ ఫ్లాస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ డూ ఇట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ డే అంటే మీకు అట్లీస్ట్ నైట్ టైం కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే మీకు పంటికి భాగంలో క్లీన్ చేసేది ఓన్లీ వన్ థింగ్ ఈజ్ డెంటల్ ఫ్లాస్. సో దీని ద్వారా డెంటల్ ఫ్లాస్ చేయని వారు ఒక 40% వరకు పంటి భాగాన్ని శుభ్రపరచుకోవట్లేదనే చెప్పొచ్చు. మన మహిళలందరికీ రోజు నిద్ర లేవగానే వెంటనే పనులకి ఉపక్రమించడం చాలా సహజం. ఇలా పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక పనిలో మనం నిమగ్నం అయిపోయి ఉంటాం. ఇలా జరిగినప్పుడు మరుసటి రోజు అదే ఎనర్జీని క్యారీ చేయాలంటే కాస్త డిఫికల్ట్గా ఉంటుంది. అందుకే నిద్ర లేవగానే మన మైండ్ కూడా రిలాక్స్డ్గా ఫీల్ గుడ్ మూడ్ని రోజంతా క్యారీ చేయాలంటే యోగా చేయడం కంపల్సరీ. అందరికీ నమస్కారము. ఈరోజు మనం సేతుబంధాసనము, చక్రాసనం గురించి తెలుసుకుందాము. ముందుగా సేతుబంధాసనము అదే విధంగా చేయాలో చూద్దాము.
సేతుబంధాసనం కొరకు ముందుగా సమస్థితిలో పడుకోవాలి. కాళ్ళు 2 మోకాళ్ళ వద్ద ఉంచండి. ఓకే, కాళ్ళ మధ్య 1 అడుగు దూరం ఉండేలా చూసి చేతులతో 2 కాళ్ళ మడిమలు పట్టుకొని మెల్లగా గాలి పీలుస్తూ నడుం భాగాన్ని పైకి లేపాలి. ఓకే, చెస్ట్ చిన్కి టచ్ అయ్యే వరకు పైకి లేపుతూ ఉండండి. మెల్లగా గాలి వదిలేస్తూ నడుం భాగాన్ని కిందికి దించేయండి. ఈ సేతుబంధాసనం నడుము నొప్పి ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. నడుము నొప్పి ఉన్నవారు ముందు కొంగే ఆసనాలు ఏమీ చేయకుండా ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ సేతుబంధాసనాన్ని ఒక 10 సార్లు వేస్తూ ఉంటే నడుము నొప్పి తగ్గిపోతుంది. ముందుగా సమస్థితిలో పడుకొని కాళ్ళ మధ్య 1 అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి. కాళ్ళు 2 మడిచి కాళ్ళ మడిమలు పట్టుకొని మెల్లగా గాలి పీలుస్తూ నడుం భాగాన్ని పైకి లేపి ఉంచాలి. చెస్ట్ చిన్నికి టచ్ అయ్యే వరకు రైజ్ చేస్తూ ఉండండి. ఉండగలిగినంతసేపు ఉండి మెల్లగా గాలి వదిలేస్తూ నడుముని కిందికి దించాలి. తర్వాత చక్రాసనం గురించి తెలుసుకుందాము. ఇది ఏ విధంగా వేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా సమస్థితిలో పడుకొని కాళ్ళ మధ్య 1 అడుగు దూరం ఉండేలా చూడాలి. తర్వాత కాళ్ళు 2 ముడిచి థైస్కి దగ్గరగా ఆనిచ్చేటట్టు పెట్టండి. తర్వాత చేతులు 2 ముడిచి భుజాల వైపు పెట్టి చేతి వేళ్ళు భుజాల వైపు ఉండేలా చూసుకోవాలి. తర్వాత గాలి పీలుస్తూ మెడ, ఛాతీ, నడుం భాగాన్ని పైకి లేపాలి. ఓకే, మోచేతులు మోకాళ్ళు వంచకుండా స్ట్రైట్గా ఉంచాలి. ఈ ఆసనంలో తలను వేలాడదీస్తూ కిందికి చూస్తూ ఉండాలి. మెల్లగా గాలి వదిలేస్తూ నడుమును కిందికి దించాలి. ఈ చక్రాసనంలో ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవటం వల్ల లంగ్స్కి ఆక్సిజన్ బాగా అంది శ్వాసకోశ సంబంధ వ్యాధులన్నీ పోతాయి. అలానే ఈ చక్రాసనంలో తలను వెనకకి వేలాడదీసాము. ఈ వేలాడదీయటం వల్ల మైండ్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అలానే మైండ్కి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరగటం వల్ల ఫేస్లో ఉన్న భాగాలన్నిటికీ రక్త ప్రసరణ బాగా జరిగి ముఖము అందంగా తయారవుతుంది. అలానే కాళ్ళు చేతులు బలంగా తయారవుతాయి. ఇప్పుడు లఘుచక్ర పరివర్తనాసనం గురించి తెలుసుకుందాము. ముందుగా సమస్థితిలో పడుకొని కాళ్ళు 2 ముడిచి పొట్ట మీద పెట్టాలి. తర్వాత చేతులు 2 ఇంటర్లాక్ చేసి తల వెనుక భాగంలో పెట్టాలి. మెల్లగా గాలి వదిలేస్తూ 2 కాళ్ళు కుడివైపుకి తిప్పాలి. తల ఎడం వైపు తిప్పాలి. మెల్లగా గాలి పీలుస్తూ సెంటర్కి వచ్చేయండి. గాలి వదిలేస్తూ ఎడం వైపుకి టర్న్ చేయండి. కాళ్ళు 2 ఒకదాని మీద ఒకటి ఉండేలా చూడాలి. మోకాళ్ళు కూడా ఒకదాని మీద ఒకటి ఉండాలి. మెల్లగా గాలి పీలుస్తూ సెంటర్. ఓకే, గాలి వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. మోకాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టాలి. కాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉండాలి. పాదాలు 2 కూడా. మళ్ళీ గాలి పీలుస్తూ సెంటర్. గాలి వదిలేస్తూ కుడివైపుకి టర్న్ చేయండి 2 కాళ్ళు. తల ఎడం వైపుకి. మళ్ళీ గాలి పీలుస్తూ సెంటర్. గాలి వదిలేస్తూ ఎడం వైపుకి టర్న్ చేయాలి. తల ఆపోజిట్ సైడ్ టర్న్ చేస్తూ ఉండాలి. అగైన్ సెంటర్, రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్ సైడ్,
సెంటర్. మెల్లగా కాళ్ళు రెండు కిందికి దించి నేల మీద పెట్టండి. సమస్థితిలో రిలాక్స్ అవ్వాలి. ఈ లఘుచక్ర పరివర్తనాసనం డైలీ ప్రాక్టీస్ చేస్తే పొట్ట మీద బాగా ప్రెషర్ కలిగి పొట్ట తగ్గిపోతుంది. అలానే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇక రెండు కాళ్ళు అటు ఇటు తిరగటం వల్ల నడుము సన్నబట్టడానికి సహాయపడుతుంది. నేటి ఫ్యాషన్ మార్కెట్ చాలా త్వరగా మారిపోతోందండి. ఈ రోజున్న ఫ్యాషన్ రేపు ఉండట్లేదు, ఈ రోజున్న ట్రెండ్ రేపు ఉండట్లేదు. కానీ ఎప్పుడు కూడా మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ కాటన్ దుస్తులు. అయితే కాటన్ దుస్తుల మెయింటెనెన్స్ కూడా కాస్త కష్టమైన పనే. మోస్ట్ ఇంపార్టెంట్, మనం కనుక వర్కింగ్ ఉమెన్ అయితే అటు ఇల్లు, ఇటు వర్క్, ఇటు కాటన్ దుస్తుల మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా కష్టతరం అయిపోతాయి. కానీ కాటన్ దుస్తులని సబ్స్టిట్యూట్ చేసే విధంగా మోర్ ఆర్ లెస్ అదే మెటీరియల్స్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి చూడగానే కాటన్ దుస్తుల లుక్ ఇస్తాయి, అలాగే మెయింటెనెన్స్ కూడా అంత టైం తీసుకోవు. మోర్ ఓవర్ అన్ని బ్రాండెడ్ షోరూంలో ఇలాంటి మెటీరియల్ ఉన్న దుస్తులు అవైలబుల్గా ఉన్నాయి. This material is from Calcutta, made handmade. It's in silver. It's studded with semi-precious stones and precious stones. And polish is antique with gold. And more of it can be worn for parties and all. As we call it, is a Keri design. It's got polki in it. Okay. And that Hyderabadi pearls which we are famous for, we've added to it. It's got zircon in it. And the material is silver with antique and gold polish. Okay. As far as other pieces like this one, it's got a typical Indian enamel on it. With again once more, the Hyderabadi pearls are used. And the material is silver. But the color has been given by the enamel or the meenakari which you would call it. Okay. So all the collection is in silver as such. It's basically in silver. It's in silver. This one is totally silver. మనందరికీ కూడా బొప్పాయి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని, అలాగే మన స్కిన్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్న విషయం తెలుసు. అయితే బొప్పాయిని ప్రతిరోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మన దరి చేరవు. అలాగే సూక్ష్మ క్రిములు ఏవైతే మన బాడీలోకి డైరెక్ట్గా వస్తాయో అవన్నీ కూడా మన బాడీ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే ఇక నుంచి ప్రతిరోజు మన డైట్లో బొప్పాయిని కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకుందాం. వివాహమైనటువంటి దంపతులకి పరిపూర్ణంగా వైవాహిక జీవితం పరిపూర్ణంగా అవడానికి వాళ్ళకు సంతాన సాఫల్యం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అయితే ఈ రోజునటువంటి పరిస్థితులలో ఎన్నో రకాల కారణాల మూలన ఈ సంతానం కలిగేటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని అవరోధాలు కలగడం మూలన వాళ్ళకి సంతానం కలగనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. దీన్ని మనము ఇన్ఫర్టిలిటీ అని అంటాం. ఈ ఇన్ఫర్టిలిటీలో భర్తకి భార్యకి ఇద్దరికి కూడా సమానమైనటువంటి కారణాల వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ అనేది కలగవచ్చు. భర్తకు సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే ఒక 40% కనుక మనకి కారణాలు కనబడినట్లయితే 60% కారణాలు స్త్రీలో మనకు లోపాల మూలన ఈ ఇన్ఫర్టిలిటీ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీలో ఉండేటువంటి సంతానం కలగకపోవడానికి కలిగేటువంటి కారణాలు చూసినట్లయితే రకరకాల కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు గర్భాశయానికి సంబంధించిన కారణాలు అయితే, కొన్నిసార్లు బీజాలకు సంబంధించినటువంటి కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ రెండు కాకుండా శరీరంలో ఉండేటువంటి హార్మోనులు, ఈ హార్మోనుల యొక్క లోపాలు, వాటి మూలన కలిగేటువంటి కారణాలు కూడా కొన్ని చెప్పుకోవచ్చు. జననేంద్రియ విభాగం ఏదైతుందో, జననేంద్రియ వ్యవస్థ ఏదైతుందో అది సక్రమంగా పనిచేస్తూ ఉండాలి. దీని కొరకు పిట్యూటరీ నుండి బీజాల వరకు ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అని అంటాం. దీనికి సంబంధించినటువంటి వరకు హార్మోన్లు అవన్నీ కూడా సక్రమంగా ఉండాలి. గర్భాశయం సరిగా పనిచేస్తూ ఉండాలి. ఓవరీసు
అంటే బీజాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి వెలువడేటువంటి అండము ఆరోగ్యవంతంగా ఉండి ఫలదీకరణానికి అనువుగా ఉండే విధంగా ఉండాలి, అంతే ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాకుండా శారీరక దోషాలు ఇతరత్ర ఏమీ లేకుండా ఉండాలి. ఇవి కాకుండా ఇతరత్ర వ్యాధులు కొన్నిసార్లు మనకు అవి కూడా ఈ ఇన్ఫర్టిలిటీకి కారణంగా ఉంటాయి. ఇవన్నీ చెప్పుకునేటప్పుడు బీజాలకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి అనారోగ్య స్థితి ఏదైతే ఉందో అది కొన్నిసార్లు మనకి ఈ కలిగేటువంటి ఇన్ఫర్టిలిటీలో మేజర్ పార్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నటువంటి స్త్రీలు, అంటే ప్రత్యుత్పత్తికి అనుగుణంగా ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి స్త్రీలు, అంటే దాదాపుగా ఋతుక్రమము అంటే రజస్వల అని ఏదైతే చెప్పుకుంటామో అప్పటి నుండి మెనోపాజ్ వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మనం పునరుత్పత్తికి సరైనటువంటి అనుగుణంగా ఉన్నటువంటి దశ అని చెప్తాం, రిప్రొడక్టివ్ ఏజ్ అని. ఈ ఏజ్లో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అంటే 12 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు రజస్వల అయినప్పటి నుండి మెనోపాజ్ వరకు ఉన్నటువంటి స్త్రీలలో ఈ ఓవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్ ఏదైతే చెప్పుకుంటున్నామో ఇది మనకు కనబడేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో మొటిమలు ఎక్కువగా ఏర్పడడం, వక్షోజాలు సరిగ్గా ఏర్పడకపోవడం, అంటే స్త్రీ లక్షణాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఏర్పడడం, బాగా లావుగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడడం, ఒబేసిటీ బాగా ఎక్కువగా ఉండడం, తర్వాత శరీరం పైన వెంట్రుకలు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే హైపర్ ఆండ్రోజనిజం అని అంటాం. అంటే ఆండ్రోజన్ అనేది మగవారిలో ఉండేటువంటి సెక్షువల్ హార్మోన్, అంటే మగ లక్షణాలని కలిగించేటువంటి సెక్షువల్ హార్మోన్. ఈ హార్మోన్ కనుక స్త్రీలలో ఎక్కువైనటువంటి పరిస్థితులలో కూడా మనకి ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఏ రకమైనటువంటి పద్ధతుల ద్వారా మనము దీన్ని డయాగ్నోసిస్ చేయొచ్చనంటే అనోవిలేషన్ లేదా అలిగో ఓవిలేషన్ అంటాం. అనోవిలేషన్ అంటే మాసక్రమంలో ఋతుక్రమంలో ఈ ఓవిలేషన్ ఏదైతే ఉందో అంటే అండము విడుదలయ్యేటువంటి పరిస్థితి అనమాట. ఆ అండము విడుదల అనేది ఆగిపోవడం, సరిగా అండము విడుదల కాకపోవడము, లేదా తక్కువగా అంటే తక్కువ పరిమితి ఉన్నటువంటి తక్కువ ప్రమాణం ఉన్నటువంటి లేదంటే అంత ఆరోగ్యంగా లేనటువంటి అండము విడుదల కావడం. ఇవి కాకుండా అలిగోమెనోరియా, అమినోరియా ఈ 2 లక్షణాలు కూడా ఉంటాయి. అలిగోమెనోరియా అంటేనేమో 2-3 నెలలకు ఒకసారి మాసిక ధర్మం అంటే ఋతుస్రావం ఏదైతుందో ఋతుక్రమం ఏదైతుందో అది సరిగ్గా జరగకపోవడం, ఒక 3 నెలలకి 4 నెలలకు ఒకసారి రావడము లేదా రాకపోవడము, దీన్ని మనం అలిగోమెనోరియా అంటాం, అంటే తక్కువగా రావడం. ఇది మొదటి కారణం అయితే. రెండవది హైపర్ ఆండ్రోజనిజం, అంటే ఈ ఆండ్రోజెనిక్ లెవెల్స్ ఆండ్రోజన్ యొక్క ప్రమాణం ఏదైతుందో రక్తంలో ఎక్కువగా ఉండడం, శరీరంలో ఎక్కువగా ఉండడం. మూడవదేమో పాలిసిస్టిక్ ఓవరీస్, అంటే ఓవరీలో చిన్న చిన్న బుడిపెలు, నీటి బుడిపెలు లాంటివి ఏర్పడడం. ఇవి మామూలుగా గైనకలాజికల్ అల్ట్రాసౌండ్ అని అంటాం మనం, స్త్రీకి యొక్క కటి భాగంలో చేసేటువంటి అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా తెలుసుకునేటువంటి పద్ధతి. ఈ పట్టంలో గర్భాశయానికి ఆనుకున్నటువంటి గర్భాశయ నాళాలు, వీటినే ఫెలోపియన్ ట్యూబ్స్ లేదా యూట్రైన్ ట్యూబ్స్ అని అంటాం. వాటికి ఆల్మోస్ట్ ఆనుకున్నట్టుగా ఉండేటువంటిది వాటి యొక్క ఈ చివర్లలో మనకు చూసినట్లయితే అటువైపున ఇటువైపున అండాశయాలు ఉంటాయి. వీటిని బీజాశయాలు, స్త్రీ బీజాశయాలు అని అంటాం, వాటిని ఓవరీస్ అని అంటాం. ఈ పైన చూసినట్లయితే ఇది ఆరోగ్యకరమైనటువంటి ఓవరీ, దీంట్లో క్రమంగా ఫాలికల్ డెవలప్ అవుతూ వస్తుంది. ఇటు సైడ్ చూసినట్లయితే ఇది రోగగ్రస్తమైనటువంటి ఓవరీ, సిస్టిక్ ఓవరీ అని అంటాం దీన్ని. దీంట్లో చూసినట్లయితే చిన్న చిన్న నీటి బుడగలు మీకు క్రమంగా చూడవచ్చు, వీటిని మనం సిస్ట్లు అని అంటాం. ఈ సిస్ట్లు రకరకాలుగా ఏర్పడుతూ ఉంటాయి మామూలుగా. సో వాటిలలో ఇది ఒక రకమైనటువంటి సిస్టిక్ ఓవరీ. ఈ సిస్ట్లు ఎక్కువగా ఏర్పడినప్పుడు మనకు పాలిసిస్టిక్ ఓవరీగా చెప్తాం. ఇది గైనకలాజికల్ అల్ట్రాసౌండ్ ఎగ్జామిన్ చేసినప్పుడు సరిగ్గా గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అల్ట్రాసౌండ్ చేసేటువంటి విధానము, అల్ట్రాసౌండ్లో మనకు కనబడేటువంటి విషయం అన్నమాట. వీటిలో చూసినట్లయితే సిస్ట్లు మనకు కరెక్ట్గా కనబడేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అన్నమాట. సో ఈ పాలిసిస్టిక్ ఓవరీకి మనకు ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి విధానాలు కొన్ని. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఆమదోషం. యామము అనేటప్పటికీ సరిగ్గా పచనము కానటువంటిది, లేదా మనం తీసుకునే ఆహారము పచనం కాకపోవడము, లేదా ధాతు రూపంలో కానీ లేదంటే ఇతరత్ర ప్రదేశాల్లో మనకి సరిగ్గా మెటబలైజ్ కాకపోవడం అన్నమాట. వాటి మూలన వాతంలో కొన్ని మార్పులు కావడం, దాంతో వాత ప్రకోపం చెందడం, ముఖ్యంగా అపానవాతం. ఈ అపానవాతము
బాగా ప్రకోపించడం మూలన ఈ ఓవేరియన్ డిసీజ్ అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఇట్లాంటివి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దానికి చికిత్సా పద్ధతులు చూసినట్లయితే మనకి కాంపౌండ్ డ్రగ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. వాటిల్లో ప్రముఖంగా చెప్పుకోదగింది కళ్యాణక ఘృతం. ఈ కళ్యాణక ఘృతం అనేది మామూలుగా మార్కెట్లో దొరికేటువంటి ఈ ఒక ఔషధం అన్నమాట. ఔషధ సిద్ధ ఘృతం అది. దీన్ని ఉదయం 1 నుండి 1.5 చెంచాలు, సాయంత్రం 1 నుండి 1.5 చెంచాలు భోజనానికంటే ఒక అరగంట ముందర గోరువెచ్చటి నీరుతో తీసుకోవాలి. దీంతో పాటు రజప్రవర్తిని వటి అని ఇంకొక రకమైనటువంటి ఔషధం ఉంది. ఆ టాబ్లెట్ల రూపంలో దొరుకుతుందండి అది ఔషధం. అది ఉదయం 1 టాబ్లెట్, మధ్యాహ్నం 1, రాత్రి 1. ఇది క్రమం తప్పకుండా మామూలుగా నీటితో తీసుకుంటూ ఉండాలి. రజప్రవర్తిని కాకుండా ఇంకొకటి నష్టపుష్పాంతక రసం ఇంకొకటి ఉంది. అది కూడా తీసుకోవచ్చు. ఉదయం 1 టాబ్లెట్, సాయంత్రం 1 టాబ్లెట్. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఈ కళ్యాణక ఘృతంతో వాడుతూ ఉండాలి. ఇవి కాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి ఔషధం ఒకటి ఉంది. అదే మనకి అవిపత్తికర చూర్ణం. ఈ అవిపత్తికర చూర్ణం అనేది అపానవాయు వికారాల్లో మనం చాలా వరకు అంటే వాడుకోవచ్చు. ఇది యాక్చువల్గా పిత్త ప్రశమనము చేసి వాతానులోమనం చేసేటువంటి ఔషధం అన్నమాట. సో ఈ అవిపత్తికర చూర్ణాన్ని ఉదయం 1 చెంచాడు, రాత్రి 1 చెంచాడు కాసిన గోరువెచ్చటి నీళ్ళతో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే సరి అయినటువంటి విరేచనం బాగా జరిగి ఈ అపానవాయు వికారాలన్నీ కూడా చాలా బాగా తగ్గిపోతాయి. దాంతో ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్లో అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. జీవితం అంటే కష్ట సుఖాల సమ్మేళనం. ఉదాహరణకి వెలుగు అనేది ఒక్కసారిగా విరజిమ్మదు, మెల్లగా వ్యాపిస్తుంది. కానీ నిరాశ మాత్రం ఒక్కసారిగా మనల్ని కుంగదీస్తుంది. ఇలాంటి సమయంలో మనం ధైర్యంగా ఉండాలి. కేవలం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి: జీవితంలో నిరాశ నిస్పృహలకి గురవడం ఎంత సహజమో, జీవితంలో వెలుగుని చూడడం కూడా అంతే సహజమని. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. విత్ దిస్ నేను మీ సునైనా సైనింగ్ ఆఫ్, సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్. నవ్య మీద మీ సలహాల్ని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. ఉన్నమలుంటాయి, అమావాసలుంటాయి, చంద్రునికెప్పుడు కళలుంటాయి, బ్రతుకు బాధ్యతల